సజీవుడు సర్వశక్తిమంతుడు యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని అనుగ్రహించాడు. దేవునికి వందనాలు. సజీవుడు నమ్మకమైనటువంటి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి వాడు. 103వ కీర్తనలో ఒక వాక్యం గుర్తుకొస్తుంది. మనము చేసినటువంటి అతిక్రమములకు ఆయన ప్రతీకారము ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే మనము మంటితో చేయబడిన వారమని ఆయన ఎరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు రక్తములో మనలందరినీ కూడా కడిగి తండ్రితో సమాధానపరిచినటువంటి గొప్ప కార్యం కొరకై దేవునికి వందనాలు. ఈ దినమున మనం పరిశుద్ధమైనటువంటి వాక్కులు వినగలుగుచున్నామంటే మనం ఎంతో ధన్యులము. అది దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఇచ్చినటువంటి ఆధిక్యత. పరిశుద్ధాత్మ ద్వారా మనం ఈ విధంగా ప్రతిరోజు కలుసుకోవడానికి దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప కార్యము. మనకు తెలియకుండానే ఎన్నో ఆశీర్వాదాలను మనము పొందుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం. తెలిసి కూడా అనేక కార్యములను మనము చూడగలుగుచున్నాము. దేవునికి స్తోత్రం. 33వ కీర్తన 14వ వచనాన్ని ఈరోజు ధ్యానం చేసుకుందాము. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. తానున్న నివాస స్థలము, భూలోకము. ఇవి రెండు వేరువేరుగా, అంటే అత్యున్నతమైనటువంటి స్థలములలో ఉన్నటువంటి వాడు, పరిశుద్ధమైనటువంటి స్థలములో ఉన్నటువంటి వాడు, సమీపించరాని తేజస్సునందు నివసించువాడు, 4 జీవుల మధ్య 24 మంది పెద్దల మధ్య లెక్కింపలేని దూతల మధ్య ఎల్లప్పుడూ రాత్రింబవళ్ళు పరిశుద్ధుడు 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 అని పిలువబడుతున్నటువంటి వాడు, భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. భూలోక నివాసులు అంటే తాను చేసినటువంటి సృష్టి, తాను చేసినటువంటి మనుషులను ఆయన చూచుచున్నాడు. ఆయన దృష్టించుచున్నాడు. ఆయన పరిశీలించుచున్నాడు. భూమి మీద ఉన్నటువంటి ప్రజలలో 2 భాగాలు లేదా 2 రాజ్యాలు, 2 గుంపుల వారుగా మనము గుర్తించవచ్చు. మొదటి గుంపు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి దేవునికి ఒక రాజ్యముగా కట్టబడుతున్నటువంటి గుంపు. అది సంఘము. ఆ సంఘము వైపు కూడా దేవుడు చూచుచున్నాడు. ఆ సంఘాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆ సంఘాన్ని దేవుడు కట్టుచున్నాడు. మరొక గుంపు, భూమి మీద ఉన్నటువంటి మరొక గుంపు, యేసుక్రీస్తుని ఎరుగనిటువంటి వారు, యేసుక్రీస్తును గూర్చి తెలియనటువంటి వారు, యేసుక్రీస్తుకి విరోధముగా ఉన్నటువంటి వారు అనేకులు భూమి మీద జీవిస్తున్నారు. ఈ 2 గుంపుల వారిని తన నివాస స్థలములో నుండి ఆయన చూస్తున్నాడు. నన్ను కూడా చూస్తున్నాడు, నిన్ను కూడా ఆయన చూస్తున్నాడు. చూచినప్పుడు మొట్టమొదటగా మనము యోహాను సువార్తలో 3వ అధ్యాయములో 16వ వచనంలో దేవుడు లోకమును అనగా భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరినీ ప్రేమించెను. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమకు కొట్టుకొని వచ్చినటువంటి వారమే మనమందరము. ఆ ప్రేమకు కొట్టుకొని వచ్చినటువంటి వారమే. భూమి మీద ఉన్నటువంటి వారందరినీ కూడా దేవుడు ప్రేమించాడు. ఎట్లా ప్రేమించాడంటే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించుట ద్వారా
పంపించి మానవాళి పాపమును తీసివేయడానికి తన కుమారుణ్ణి తానే శిలువ మరణమునకు అప్పగించి పరిశుద్ధ రక్తం కార్చబడి ఆ రక్తం యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి తన పిల్లలగుటకు, నీతిమంతులుగా అగుటకు, రక్షింపబడుటకు, పరలోకానికి వారసులగుటకు ఆయన కృప చూపించాడు. ఈ కార్యము జరుగుతూనే ఉన్నది. ఈ కార్యము భూమి మీద సువార్త ప్రకటించబడుతూనే ఉన్నది. దేవునికి స్తోత్రం. గనుక దేవుడు తానున్న స్థలంలో నుండి భూలోక నివాసులనందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆ 1వ అధ్యాయములో కూడా యోహాను సువార్త 1వ అధ్యాయములో కూడా 1వ వచనములో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన యొక్క మనుషుడుండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. 9వ వచనం చూడండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఇప్పుడు దేవుడిలో ఆయన ఉన్న స్థలములో నుండి భూమి మీద ఉన్నటువంటి నరులనందరినీ దృష్టించుచున్నాడు, ప్రేమించుచున్నాడు. ఆ ప్రేమలో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. భూమి మీద ఉన్నటువంటి వారిని అందరికీ ఆయన వెలుగును, ఆయన జీవమునై ఉన్నాడు. ఇట్టి సువార్త ప్రకటించబడుతున్నది. భూలోక నివాసులందరినీ ఆయన దృష్టించి, గమనించి, పరిశీలించి ఆదికాండంలో 6వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూసినట్టు మనుషుల తలంపులన్నీ కేవలము చెడ్డవి అని గుర్తించి రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని 23వ వచనంలో దేవుడు అనుగ్రహించు మహిమను ఎవరు కూడా పొందలేకపోతున్నారు అని ఆయన ఉన్న స్థలమునకు భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు మధ్యలో యేసుక్రీస్తు ప్రజలను, భూలోక నివాసులను తండ్రితో సమాధానపరచుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అట్టి కార్యము దేవుడు మన జీవితంలో జరిగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ఇప్పుడు కూడా ప్రకటన గ్రంథములో 5వ అధ్యాయములో అక్కడ ఒక పోలిక, 5వ అధ్యాయము 6వ వాక్యము, యేసుక్రీస్తు ఎవరు, ఎట్లా ఉన్నాడు అక్కడ అంటే, మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అన్నంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. గొర్రెపిల్ల యేసుక్రీస్తు. ఈ గొర్రెపిల్లకు 7 కన్నులు. ఈ 7 కన్నులు ఏమిటి అంటే దేవుని యొక్క 7 ఆత్మలు. ఈ దేవుని యొక్క 7 ఆత్మల పని ఏమిటంటే భూలోకమందంతటికి పంపబడినటువంటి 7 ఆత్మలు. 7-fold స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆత్మదేవుడు భూలోకంలో ఏం చేస్తున్నాడయ్యా? భూలోక ప్రజలలో ఏం చేస్తున్నాడు? యోహాను సువార్త 16వ అధ్యాయములో
యోహాను సువార్త 16వ అధ్యాయములో 7వ వచనం నుండి, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళి పోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ సెవెన్ ఫోల్డ్ స్పిరిట్ ఆఫ్ గాడ్, అండ్ విచ్ ఆర్ ద సెవెన్ ఐస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈయన పని ఏమిటి? భూలోకంలో ఆత్మదేవుడు ఏం చేస్తున్నాడు అంటే, నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును యొక్క పాపమును ఒప్పుకొన చేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భూలోకంలో ఉన్నటువంటి ఎవరైనా నేను పాపిని అని అనపడితే అది ఆత్మదేవుని కార్యము. ఎన్నో సార్లు పరిశుద్ధాత్మ దేవుడు మెల్లని స్వరము వినిపిస్తూనే ఉంటాడు. ఇదిగో ఇది అతిక్రమము, ఇదిగో ఇది విరోధము, ఇదిగో ఇది దేవునికి అయిష్టమైనటువంటిది. మీరు దేవునికే మీరు ఎదురు తిరుగుతున్నారు, మంచిది కాదు. నువ్వు అలాగే ఉంటే నీకొక తీర్పు దినం ఉన్నది అని పరిశుద్ధాత్మ దేవుడు అట్టి పరిచర్యను కలిగి ఉన్నాడు. భూలోక ప్రజలను యొక్క పాపమును ఒప్పింపచేసి, ఒకవేళ మీరు పాపములు ఒప్పుకొనక విడిచిపెట్టక ఉంటే తీర్పులోనికి వస్తారు. ఇంకా ఆత్మదేవుడు ఏమంటున్నాడంటే, ఒప్పుకొనుట మాత్రమే కాదు గాని నేను ఇంకొక సహాయం మీకు చేస్తాను. అదేమిటయ్యా అంటే, మీ పాపములను చంపడానికి నేను సహాయము చేస్తాను. రోమాపత్రిక 8వ అధ్యాయము 12, 13 వాక్యాలు. రోమాపత్రిక 8వ అధ్యాయము 12వ వచనము. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు గాని, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించెదరు. ఎంత మంచి మాట! ఎంత గొప్ప ఆదరణ మాట! ఇది గొప్ప వాగ్దానము. చాలాసార్లు వింటున్నటువంటి మనము ఈ శరీరేచ్ఛల విషయమై చాలా వరి అవుతుంటాం. రహస్యమైనటువంటివి, చెప్పుకోలేనటువంటివి, దేవునికి విరోధమైనటువంటివి, వారికి ఒక ఆయుధము. ఆత్మదేవుడు అంటున్నాడు, ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపిన ఎడల. దేవునికి స్తోత్రం. అంతే, కోరుకుంటే చాలు, రికగ్నైజ్ చేస్తే చాలు, ప్రభువా మనం క్లెయిమ్ చేస్తే చాలు. నువ్వే కదా చెప్పింది, నా శరీర క్రియలను చంపడానికి నువ్వే సహాయం చేస్తావని నువ్వే కదా చెప్పింది. గనక ఆ నివాస స్థలములో ఉన్నటువంటి వధింపబడినటువంటి గొర్రెపిల్లకు ఉన్నటువంటి 7 కన్నులు, దేవుని యొక్క 7 ఆత్మలు భూమి అందంతటికి పంపబడి ఉన్నాయి. ఇట్లే జకర్యా గ్రంథములో కూడా 1వ అధ్యాయములో అక్కడ కూడా జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 8 నుండి నేను చదువుతున్నాను. ఒక జకర్యా గారు దర్శనము చూచి, రాత్రి ఎర్రని గుర్రమునెక్కిన మనుషుడొకడు నాకు కనపడెను. అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలవబడి ఉండగా, అతని వెనుక ఎర్రని గుర్రములను, చుక్కలు చుక్కలు గల గుర్రములను, తెల్లని గుర్రములను కనపడెను. అప్పుడు నా ఏలినవాడ, ఇవి ఏమని నేను అడుగగా, నాతో మాటలాడు దూత, ఇవి ఏమి అయినవని నీకు తెలియచేతున నేను. అప్పుడు గొంజి చెట్లను నిలవబడి ఉన్నవాడు, ఇవి లోకమందంతటను తిరుగులాడుటకు యెహోవా పంపించిన గుర్రములని చెప్పెను.
అవి గొంజి చెట్ల మధ్య నిలువబడిన యెహోవా దూతను చూచి, మేము లోకమంతటా తిరుగులాడి వచ్చి ఉన్నాము. ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమ్మళముగా ఉన్నారని చెప్పాను. అందుకు యెహోవా దూత, సైన్యములకు అధిపతియగు యెహోవా, 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీదను యూదా పట్టణముల మీదను కోపగించి ఉన్నావే. ఇక ఎన్నాళ్ళు కనికరింపకయుందువు అని మనవి చేయగా, యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణైన మధుర వచనములతో ఉత్తరమిచ్చెను. కాబట్టి నాతో మాటలాడుచున్న దూత నాతో ఇట్లనెను, నీవు ప్రకటన చేయవలసినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను యెరూషలేం విషయంలోను సియోను విషయంలోను అధికాసక్తి కలిగి ఉన్నాను. నిమ్మలముగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపించుచున్నాను. ఎలైనగా నేను కొంచెము కోపపడగా కీడు చేయవలెనన్న తాత్పర్యంతో వారు సహాయులైరి. ఇక్కడ ఒక 3 గుర్రాలు, గొంజి చెట్ల మధ్యలో ఇంకొక వ్యక్తి, గుర్రం మీద కూర్చున్నటువంటి ఇంకొక వ్యక్తి. ఇక్కడ జకర్యా గారు దర్శనంలో చూచి, ఏంటివి గుర్రాలేంటివి? నాకెందుకు ఈ దర్శనం కనపడిందంటే, అయ్యా ఈ గుర్రములు భూమి అందంతటికి పంపబడినటువంటి దూతలు. ఏంటి వీళ్ళ పని ఏమిటి అంటే, మనుషులు ఎట్లా జీవిస్తున్నారు? మనుషులు ఎట్లా జీవిస్తున్నారు? మనము కీర్తనలు 33వ కీర్తన 14వ వచనంలో, దేవుడు తానున్న స్థలంలో నుండి భూలోక నివాసులందరినీ ఆయన చూచుచున్నాడు. అది ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ ఈ గుర్రములు భూమి అందంతటా పంపబడినటువంటి దేవుని యొక్క దూతలు. వీళ్ళు చూసి సమాచారం దేవుని దగ్గరికి తీసుకొని వచ్చారు. ఎట్లా ఉన్నారు ప్రజలందరూ అంటే, నిమ్మలముగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. నిమ్మలముగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారంటే దేవునికి ఇష్టం లేదు. ఎందుకు? వీళ్ళు ఎందుకు నిమ్మలముగా ఉన్నారంటే, ఎవరు వీళ్ళు అంటే, అప్పుడు ప్రపంచమంతా ఏలుతున్నటువంటి బబులోనీయులు అనేక దేశములను తన స్వాధీనములోనికి తీసుకున్నటువంటి బబులోనీయులు, అనేకులను పరిపాలించినటువంటి బబులోనీయులు, వీరు దేవుని ప్రజలుగా అయినటువంటి యూదులను చెరలోనికి తీసుకొని పోయి, అది దేవుడే పంపించాడు చెరలోనికి. కొంచెము మీ ద్వారా నేను ఈ కార్యం చేస్తున్నాను అని వారికి అనుమతిస్తే, వారు విపరీతముగా తన ప్రజలను హింసించినట్టు, ఈ సమాచారం వాళ్ళు విపరీతంగా హింసించి, వాళ్ళేమనుకుంటున్నారు, బబులోనీయులు, మాకంటే మించినటువంటి బలవంతులు ఎవరున్నారు లోకములో? చూడండి, మేము అన్ని దేశాలను, ఇంకా ఈ దేవుని ప్రజలుగా గుర్తించబడినటువంటి వీరిని కూడా మేము మా స్వాధీనంలోనికి తీసుకొని ఉన్నాము అని వాళ్ళు నిమ్మలంగా సంతోషంగా ఉన్నారంట. నిమ్మలంగా సంతోషముగా ఉంటే, అంటే నువ్వు ఒక్కరికి హాని చేయుట ద్వారా సంతోషంగా నిమ్మలముగా ఉంటే దేవునికి ఇష్టము లేదు. సంతోషంగా ఉండడం మంచిదే, సమాధానంగా ఉండడం మంచిదే, నిమ్మలంగా ఉండడం మంచిది. ఎట్లా వచ్చింది ఈ నిమ్మలము, ఈ శాంతి, ఈ సంతోషము? ఒకరిని బానిసత్వంలోనికి తీసుకొని పోవడం వలన వచ్చినటువంటిది ఇది. అందుకనే ఇదే జకర్యా గ్రంథంలో 4వ అధ్యాయములో 10వ వచనములో చూడండి. 4వ అధ్యాయము 4వ అధ్యాయము 6వ వచనం. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా,
జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి వగుదువు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. ఇక్కడ గమనించవలసినటువంటి పదం ఏంటంటే గొప్ప పర్వతమా. గొప్ప పర్వతమా అంటే ఎవరు? బబులోనీయులు. చాలా గొప్పగా, చాలా గొప్పగా వాళ్ళు హెచ్చించుకొనుచున్నారు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో ఇదంతా నా రాజ్యం, నేను సంపాదించింది, నేను కష్టపడి కట్టించుకున్నటువంటి పట్టణము అని గొప్పగా తన్ను తాను పొగడుకున్నటువంటి వాడు. యూదులను అనేకులను తన ఆధీనంలోనికి తీసుకున్నటువంటి వాడు. దేవుడు ఆత్మ ద్వారా జకర్య గారి ద్వారా మాట్లాడుతున్నాడు. జెరుబ్బాబేలును అడ్డగించుటకు. జెరుబ్బాబేలు ఎవరయ్యా అంటే తిరిగి యెరూషలేమునకు వచ్చి దేవుని యొక్క ఆలయాన్ని కట్టుటలో బలమైనటువంటి పాత్రగా వాడబడినటువంటి జెరుబ్బాబేలు అన్నటువంటి గవర్నర్, ఒక నాయకుడు. నేను పంపించాను ఈయనను జెరుబ్బాబెలును. ఒకవైపు జెరుబ్బాబెలు, ఒకవైపు బబులోను. బబులోను నువ్వు గొప్ప పర్వతంగా కనపడుతున్నావు, కానీ ఇక్కడ జెరుబ్బాబేలును కూడా నువ్వు అడ్డగిస్తావా? అడ్డగించగలవా? నీవు ఏమాత్రపు దాను? చదును భూమిగా అయిపోతావు, పడిపోతుంది. బబులోను దేశం పడిపోతుంది. అంటే భూలోక ప్రజలు దేవుని యొక్క ప్రజలను హింసించుట ద్వారా నిమ్మలముగా ఉన్నటువంటిది కూడా దేవుడు చూస్తున్నాడు. దేవుని దగ్గరికి అంత సమాచారం వస్తూనే ఉంది. సమాచారం వస్తూనే ఉంది. జెరుబ్బాబేలు ఉన్నారు, ఆలయాన్ని కట్టేటటువంటి వారు ఉన్నారు. వారు ఆత్మశక్తి కలిగినటువంటి వారు. ఇది శక్తి చేత, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా దీనిని నేను చేస్తాను. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలు నడ్డగింపను. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలు నడ్డగింపను. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. ప్రస్తుతము భూలోకములో దేవుని ప్రజలను హింసించి నేనే గొప్పవాడను, మేమే గొప్పవారము, మమ్మల్ని మీరేం చేయగలరు అన్న తలంపులతో ఉన్నటువంటి వారి భూలోకములో ఉన్నటువంటి వారి సమాచారం అంతా దేవుని దగ్గరికి చేర్చబడుతుంది. దేవుని దగ్గరికి చేర్చబడుతుంది. చేర్చబడి జెరుబ్బాబెలు ఆత్మతో నింపబడినటువంటి వారు వారి ఎదుట నిలవబడలేరు. వారి ఎదుట నిలవబడలేరు. మత్తయి సువార్త 16వ అధ్యాయములో ఇదిగో భూలోకమందు సంఘము కట్టబడుతున్నది. 16వ అధ్యాయము 17వ వచనము. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. సంఘానికి దేవుడిచ్చినటువంటి ఒక తాళపు చెవులు. సంఘము కన్నులకు చూడగా బలహీనంగా, భూలోక ప్రజల ఎదుట చాలా బలహీనంగా కనబడుతుందేమో. అవును, అట్టనే కనపడుతుంది. వాళ్ళ తరపున ఆత్మదేవుడు పోరాటం చేస్తాడు. దేవుడు భూలోక ప్రజలనందరినీ దృష్టించుచున్నాడు, ఆయన చూచుచున్నాడు.
సంఘము సంఘము దగ్గర కనపడనటువంటి ఒక బలమున్నది. తాళపు చెవులున్నయి. పాతాళలోకపు ద్వారములు దాని ఎదుట నిలవజాలవు. భూలోక ప్రజలు దేవునిని ఎరగక, దేవుని ఎరిగి కూడా దేవుణ్ణి ఎరిగి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించక, వారి వాదముల యందు వారు వ్యర్థులైరి. రోమపత్రిక 1వ అధ్యాయం. రోమపత్రిక 1వ అధ్యాయము 18వ వచనము నుండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషులు భూలోకంలో ఉన్నారు. భూలోకంలో దొరికేటటువంటి అవినీతి, దుర్నీతికి అలవాటు పడినటువంటి వారు సహజముగా సత్యాన్ని అడ్డగిస్తారు. వాళ్ళెవరైనా గాని. వారి మీద దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. భూలోక ప్రజలను దేవుడు చూచుచున్నాడు. తానున్న స్థలములో నుండి పరలోకము నుండి ఆయన చూచుచున్నాడు. ప్రజలు ప్రజలు ఏ ఏ మార్గాలను ఎన్నుకున్నారు? సత్యము అన్నదానికి తావు ఎంత మేరకుందండి? సత్యముగా మనము జీవించాలి, సత్యములో నిలవబడాలి, సత్యంను అనుసరించి మనం జీవించాలి, అవినీతి వద్దు, దుర్నీతి వద్దు, చెడు వద్దు అన్న మనసు, దాని యొక్క విలువలు, ఇవన్నీ దేవుని రాజ్య విలువలు. దేవుని రాజ్య విలువలు. ఈ మిగిలిన వారు అంటే సత్యాన్ని ఎరగనటువంటి వారు, దేవుని ఎరగనటువంటి వారు అట్లా ఊరుకుంటే తెలియదులే అనుకోవచ్చు. కానీ వీళ్ళు అడ్డగించేవారుగా ఉన్నారు. సత్యాన్ని అడ్డగించువారు. ఇంకొక మాటలో సత్యము అనగా యేసుక్రీస్తుని అడ్డగించువారు, యేసుక్రీస్తు బోధనను అడ్డగించువారు, యేసుక్రీస్తు స్థానములో ఇక ప్రత్యామ్నాయ యేసుక్రీస్తులు అనేక మందిని ఏర్పాటు చేసుకున్నటువంటి వీరినందరినీ కూడా దేవుడు పరలోకము నుండి చూచుచున్నాడు. మనల్ని కూడా దేవుడు చూస్తున్నాడు. ఎటువైపు ఎటువైపు ఉన్నాము? దేవుని రాజ్య గుంపులో ఉన్నామా? అపవాది రాజ్య గుంపులో ఉన్నామా? సత్యం వైపు ఉన్నామా? లోకం వైపు ఉన్నామా? అన్ని దేవుడు చూస్తున్నాడు. తన ఆత్మను పంపించి ఇవన్నీ చూస్తున్నాడు. ఒక గొప్ప వాగ్దానం ఈరోజు ఇస్తున్నాడు. మనం ఇంకను భూలోకంలోనే ఉన్నాము. మనం ఇంకను ఈ లోక అధిపతి, ఈ లోక అధిపతి, ఈ లోక దేవత తన రాజ్యాన్ని చాలా కుయుక్తితో ప్రజలను తన రాజ్యంలోనికి చేర్చుకుంటున్నటువంటి లోకంలో మనం ఉన్నాం. మనము దేవుని మహాకృప వలన మాత్రమే, పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా మాత్రమే, దేవుని యొక్క నిత్య సంకల్పంలో గొర్రెపిల్ల జీవ గ్రంథంలో వ్రాయబడినటువంటి పేర్లు కలిగినటువంటి వారు కేవలం ఆయన కృప ద్వారా ఈ ఈ అపవాది రాజ్యాన్ని నుంచి బయటపడుతున్నారు. దేవునికి స్తోత్రం. అది కేవలం మన భక్తి కాదు, మన శక్తి కాదు. ఈ అపవాది రాజ్యము నుండి, భూలోకంలో ఈ అపవాది రాజ్యం నుండి దేవుడు మనల్ని ప్రత్యేకపరుస్తున్నాడు. దానినే సంఘము అని అంటారు. దానినే సంఘము అంటున్నారు. ఆ సంఘము భూలోకంలో కట్టబడుచున్నది. దేవునికి స్తోత్రం.
ఆ గుంపులో మనం ఉండాలి. ఆ సత్యమును అనుసరించే వారి గుంపులో మనం ఉంటే దేవుడు అది కూడా చూస్తున్నాడు. దేవుడు అది కూడా చూస్తున్నాడు. మంచి చూస్తున్నాడు, చెడును చూస్తున్నాడు. ఎవరి క్రియల చొప్పున వారికి ప్రతిఫలమును ఆయన ఇవ్వగలడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించి ప్రభువా నీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా, రక్తము ద్వారా మా పాపములను కడిగి మమ్మల్ని నాయన నీ సొత్తుగా, నీ జనులుగా, నీ రాజ్యముగా, నీ సంఘముగా ప్రభా నీ వారసులముగా, నీ పిల్లలుగా మమ్మల్ని చేసుకున్నందుకు తండ్రి భూలోకంలో ఉన్నటువంటి వారికి నాయన వారి నుండి ప్రత్యేకపరిచినటువంటి దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా మాలో నీకు ఆయాసకరమైనటువంటివి ఏవైనా ఉంటే క్షమించి నీ ఆత్మశక్తి ద్వారా వాటిని తొలగించమని యేసు క్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మనకందరికి సదాకాలము తోడయుండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.